కూడా చదువుకున్నాను. చిన్నప్పటి నుంచి కృష్ణగారిది మా ఊరు, కృష్ణగారిది మా ఊరు, సూపర్ స్టార్ కృష్ణగారిది మా ఊరు అన్న మాట వింటూ నా గురించి కూడా ఎప్పుడన్నా ఇలా చెప్పుకుంటారా తెనాల్లో అనేటువంటి ఒక ఫీల్తో, ఆ స్ఫూర్తితో వచ్చిన వాళ్ళలో నేను కూడా ఉన్నానండి. ఎంతమంది ఆయన వల్ల అన్నం తిన్నారు, ఎంతమంది ఆయన వల్ల జీవితాన్ని గెలుచుకోగలిగారు, ఎంతమందికి జీవితాన్ని ఇచ్చారు. అలాంటి మహానుభావుడు ఇలా భూమి మీద పుట్టడు. చాలా కోల్పోయామండి, చాలా కోల్పోయాం. సూపర్ స్టార్ కృష్ణ గారు, గ్రేట్ స్టార్. నేను చాలా సినిమాలు చేశాను కృష్ణ గారితో. నన్ను చూడగానే కిలుక్కును నవ్వేవారు. నేను ఎప్పుడు కృష్ణ గారిని, మా విజయ నిర్మలమ్మ గారు అక్కడే ఉన్నారు, మేడం మేడం కాలేజ్ స్టూడెంట్ ఎక్కడ మేడం, కాలేజీకి వెళ్ళాడా అనేది ఎప్పుడు నేను స్టూడెంట్గా అనేవాడిని, స్టూడెంట్ అనేవాడిని. ఎంతో మంచి హృదయం ఉన్న కృష్ణ గారు, సూపర్ స్టార్ కృష్ణ గారు. చిన్నవాళ్ళని పెద్దవాళ్ళని అందరినీ గౌరవించాను. నేను అతి చిన్నవాడిని, కొత్తగా వచ్చిన వాడిని అయినా కూడా బిగినింగ్ పిక్చర్స్లోనే నాకు కొత్తగా నేను సినిమా యాక్టర్ అయిన ఆహుతి ఆ టైంలో కూడా కృష్ణ గారితో నన్ను ఎంతో బాగా, చాలా బాగా చేస్తున్నావా అని అనేవారు. ఎంతో ప్రేమించేది. అలా బాగా బిజీ, రోజుకి 5-6 షూటింగ్లు చేసి అంత బిజీ అయినప్పుడు కూడా ఫస్ట్ ఆహుతి అంకుశం అప్పుడు నన్ను ఎలా పిలిచేవాడో అలాగే పిలిచేవారు కృష్ణ గారు. వారి గురించి ఎన్నో తెలుసుకొని, సూపర్ స్టార్ ఎంత సూపర్ స్టార్ అయినా కూడా ఎంత చక్కగా కలిసిమెలిసి ఉంటారో, నవ్వుకుంటుంటారు ఎప్పుడు, అసలు కల్మషమే ఉండదు ఆ హృదయంలో. అలాంటి కృష్ణ గారు ఏది తీసినా, అల్లూరి సీతారామరాజు తీసిన సినిమాస్కోపు సినిమాలు తీసిన, గొడచారి వన్ మనసుకి తీసిన, తేనె మనసుల్లో ఎలా ఉండేదో కృష్ణ గారు అన్ని హిట్లు ఇచ్చినాక కూడా సూపర్ స్టార్ ఉన్నత శిఖరాలు అందుకున్నాక కూడా డైరెక్టర్, ప్రొడ్యూసర్, పద్మాలయ అధినేత అదే సింపుల్గా, అదే చిరునవ్వుతో ఉండేవారండి. అప్పుడప్పుడు మాకు గొడవ పెట్టి, ఏమే బాబు నేను తిడుతున్నాడా అని చెప్పి కోట నన్ను తిట్టిండి అని మరి నాకు చెప్పి నవ్వుకునేవారు, మేమిద్దరం అది ఇది అనుకుంటుంటే. అలా ఒక మహానుభావుడు. మా కుటుంబం అంటే మా సినిమా కుటుంబానికి తీరని లోటు. మా కుటుంబ పెద్దని కోల్పోయినాం మేము. ఎందరికో జీవితాలను ఇచ్చారని విన్నాను, ఎందరికో సినిమాలు లేని హీరోలుగా కూడా నా పక్కన చేయించారని విన్నాను. తేనె మనసులు, కన్నె మనసుల తర్వాత రామ్మోహన్ గారికి అంత సినిమాలు రాలేదు, అయినా కూడా ప్రతి సినిమాలో ఏదో ఒక వేషం రామ్మోహన్ గారికి ఇచ్చేవారు. అలా చాలామందికి, శోభన్ బాబు గారు కూడా సినిమాలు లేనప్పుడు మన ఇద్దరం కలిసి చేద్దామనేవారు. కృష్ణంరాజు గారు కూడా బిగినింగ్లో వేషాలు లేకపోతే విలన్గా కృష్ణ గారి పక్కన ఎంతోమందికి జీవితాలను ఇచ్చిన మహానుభావుడు కృష్ణ గారు.